హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నక్షల పలుకులు. ఈరోజు మనం నక్షల పలుకుల్లో ట్రాన్ ఏరియస్ సినిమా యొక్క రివ్యూ అండ్ రేటింగ్ గురించి తెలుసుకుందాం. ముందు సినిమాలోకి వెళ్ళే ముందు మనం ట్రాన్ మూవీ యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. ట్రాన్ సిరీస్లో వస్తున్న మొదటి మూవీ 1988లో రిలీజ్ అయింది. దాంతో ట్రాన్ లెగసీ పేరుతో 2010లో సినిమా వచ్చింది. ఇప్పుడు దానికి మూడో భాగంగా ట్రాన్ ఏరియస్ సినిమా వస్తుంది. ట్రాన్ సినిమా కాన్సెప్ట్ చాలా వైవిధ్యంగా, చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. ఈ సిరీస్లో వచ్చిన ట్రాన్ లెగసీ సినిమా చాలా అద్భుతంగా మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన మంచి హిట్ అయ్యి కలెక్షన్స్ పరంగా అద్భుతంగా సృష్టించని చెప్పాలి. దాంట్లో భాగంగా వచ్చిన సినిమాని ట్రాన్ ఏరియస్. ట్రాన్ లాంటి సినిమా లాంటి కాన్సెప్ట్ని హ్యాండిల్ చేయటం అంటే అంత ఈజీ కాదు. కాన్సెప్ట్ థాట్ఫుల్గా ఉన్న దాన్ని విజువలైజ్ చేయటం, మెటీరియలైజ్ చేయటం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే రియాలిటీకి వర్చువాలిటీకి మధ్య కనెక్షన్ ఏర్పరిచి దాన్ని ఒక సినిమాగా చూపించడమే ట్రాన్ కాన్సెప్ట్. అంటే ఒక డిజిటల్ వరల్డ్కి హ్యూమన్ వరల్డ్కి మధ్య కాన్ఫ్లిక్ట్ని, కనెక్షన్ని రెండింటిని ఏర్పరచాలి. ఆ కాన్సెప్ట్లో వచ్చిందే ట్రాన్ ఏరియస్. ఒక డిజిటల్ వరల్డ్ నుంచి వచ్చిన డిజిటల్ ప్రోగ్రామ్స్ మనుషుల మీద దాడి చేస్తే మనుషులు ఎట్టా ప్రతిస్పందించారు అనేది ట్రాన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో సినిమా తీయటం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ట్రాన్ సిరీస్కి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ట్రాన్ బైక్కి నేను పెద్ద ఫ్యాన్. ఆ బైక్ కొనటం నాకు డ్రీమ్ లాంటిది. అంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న సినిమాలను చూస్తున్న ట్రాన్ ఏ సినిమా జనాలు మెప్పించడం లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా సినిమా వచ్చి ట్రాన్ లెగసీ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచే కంటిన్యూషన్గా ట్రాన్ ఏరియస్ సినిమా మొదలవుతుంది. ఫిల్మ్ కంపెనీని డీలింగ్ అనే ఒక వ్యక్తి సీఈఓగా టేక్ ఓవర్ చేయటం, తన పోటీదారుల నుంచి ఆ కంపెనీని ఎలా కాపాడారు, డిజిటల్ వరల్డ్ని ఎలా దక్కించుకున్నారు అనేది స్టోరీ పరంగా బాగానే ఉన్న దాన్ని స్క్రీన్ పై డైరెక్షన్ మాత్రం చాలా వరకు బెడిసికొట్టని చెప్పాలి. రెండో భాగాన్ని డైరెక్ట్ చేసిన జాన్ కొసిన్స్కీ ఈ సినిమాని డైరెక్ట్ చేయలేకపోయారు. జాన్ రోనింగ్ ఆయనకు బదులు జాన్ రోనింగ్ అనే వ్యక్తిని డైరెక్ట్ తీసుకున్నారు. ఈయన సినిమా మీద కాస్త శ్రద్ధ పెట్టి తీసుకుంటే బాగుంది. ఎందుకంటే మరీ చౌకగా ఊహించబడినమైన స్క్రీన్ ప్లేతో చాలా ఈజీగా సినిమాని హ్యాండిల్ చేశానని ఫీలింగ్ కలిగింది. నేను ఇందాక చెప్పినట్టే ట్రాన్ లాంటి సినిమాని హ్యాండిల్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అలాంటి కాన్సెప్ట్ని తాను డైరెక్ట్గా విఫలమయ్యేదని చెప్పాలి. అలానే స్టార్ కాస్ట్ కూడా మంచిగా ఉన్న డిజ్నీ స్టూడియోస్ వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా లైవ్ యాక్షన్ బాగానే ఉంటుంది. నిజంగా డిజ్నీ నుంచి ఆలిస్ ఇన్ వండర్ల్యాండ్, అలానే చాలా సినిమాలు వచ్చాయి. అందులో నుంచి ట్రాన్ లెగసీ, లేదంటే జంగిల్ క్రూజ్, లేదంటే ట్రాన్, ఇలాంటి చాలా సినిమాలు ఉన్నాయి. బ్యూటీ అండ్ బీస్ట్. కానీ లైవ్ యాక్షన్లో మాత్రం డిజ్నీకి చాలా వరకు ఫెయిల్యూర్సే ఎక్కువైనాయి. ఇందులో టైటిల్ రోల్లో జరేడ్ లేటో నటించిన సినిమా. ఈయనకి ఈ మధ్యన ఏ సినిమా కలిసి రావటం లేదు. జోకర్ కానీ, మోర్బియస్ కానీ, లేదంటే ఇప్పుడు వచ్చిన ట్రాన్ సినిమా ఏరియస్ కానీ, ఇదన్నీ కూడా తనకి వైఫల్యాన్ని తీసుకొచ్చి తన సినిమా ఫెయిల్యూర్ చూస్తుంటే చాలా బాధ అనిపించే ఫీలింగ్ కలిగేలా చేశాయి. సినిమా డిజిటల్ చాలా బాగున్నప్పటికీ స్టోరీ లైన్ సినిమాని హ్యాండిల్ చేయడంలో డైరెక్టర్ విఫలమైనని చెప్పాలి. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 5.5/10. సినిమాని కాన్సెప్ట్ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం అనేది సినిమాకి పెద్ద మైనస్. అసలుకి ఇంత లేజీగా, అన్రియలిస్టిక్ అసలుకి ఎట్లా డైరెక్ట్ హ్యాండిల్ చేశారు అనేది ఇప్పటికీ అర్థం కావటం లేదు. ట్రాన్ లాంటి ఒక వైవిధ్యమైన స్టోరీని, విజువల్స్ని హ్యాండిల్ చేస్తే ఇంకొక మాస్టర్ పీస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు ఫ్యూచరిస్టిక్ సినిమాలు వచ్చిన టర్మినేటర్ కానీ, అవతార్ కానీ, లేదంటే 2012 లాంటి సినిమాలు కూడా మంచి స్క్రీన్ ప్లే డైరెక్షన్తో వచ్చి ఎంత హ్యూజ్ హిట్ అయ్యే అందరికీ తెలుసు. అలాంటి స్ట్రాంగ్ బజ్, ఫ్యాన్ బేస్ ఉన్న ట్రాన్ సినిమాని ఇంత లేజీగా హ్యాండిల్ చేయడం అనేది ట్రాన్ ఫ్యాన్స్ సహించలేని విషయం. ఇది ఇంకొక జాన్ కార్టర్ అయ్యే సినిమా లాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.